హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుసు. ఫ్రెండ్స్, ఎవరైతే కనుక ఏపీ రాజధానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అడ్మిషన్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. మరి వివరాలకు వెళ్ళిపోతే కనుక వైసీపీ సర్కార్కు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయ తరలింపుపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇక ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ను ధర్మాసనం అయితే తిరస్కరించడం జరిగింది. క్యాంపు ఆఫీసుల ఏర్పాటుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనానికి పంపారని సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్ సుమన్ తెలిపారు. ఇక తీర్పు వచ్చే వరకు ఆఫీసులు తరలించవద్దని చెప్పి సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవేత్త తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేయలేకపోతుందని లాయర్ వెల్లడించారు. లంచ్ మోషన్కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ లాయర్ చెప్పగా ఇందులో అత్యవసరం ఏమీ లేదని సీజే ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ అయితే జనవరి 2కు హైకోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.